స్త్రీ చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో ఉన్న వారికి హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుని ఈ పూట ధ్యానం చేసుకుందాం. మత్తయి శుభవార్త, బైబిల్ తెరిచి అందరూ చూడండి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును, తట్టువానికి తీయబడును. ఇది ఈ జనవరి మాసానికి మనకు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానపూర్వకమైనటువంటి వాక్య భాగం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. షార్ట్కట్లో అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు అడిగితే ఇవ్వబడుతుంది. మీరేమడుగుతారో, అడిగేది ఆయనకి అనుకూలమైతే, ఆయనకు ఇష్టమైతే, నువ్వు అడిగినది ఏదైనా అది ఆయన మనసులో సంతోషకరంగా ఉంటే ఆయన ఖచ్చితంగా మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు, క్రొత్త సంవత్సరాలు వస్తూ పోతూ ఉన్నప్పుడు కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. కొన్ని విధాలైనటువంటి తీర్మానాలు, కొన్ని నిబంధనలు, కొన్ని గతంలో అనుభవించలేనటువంటి దేవుని యొక్క కార్యాలు అనుభవించినట్లుగా వాక్యాధారమైనటువంటి అనేక విషయాలని మనం నిబంధనాపూర్వకంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ, తీర్మానం చేసుకుంటూ ఆ దిశగా మనం సాగుతాం. అయితే నేనేమంటానంటే, మనం చేసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయం చేసుకోవాలనుకున్నప్పుడు అది బాగా ఆలోచించి, బాగా యోచించుకుని, ఇలా మనం చేయగలమా లేదా, ఇలా మనం నడవగలమా లేదా, ఇది చేయకపోతే ఇలా మనం తీర్మానం చేసుకుని మనం మర్చిపోతే దాని పర్యవసానం ఏంటి, మనం దాని ప్రతిఫలం ఎలా అనుభవించాల్సి వస్తుంది అని ఆలోచించి నిర్ణయాలు చేసుకోవాలి. చూడండి, ఒక విషయాన్ని బైబిల్లో మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వాక్యాలు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వాక్యాలు. నేడు జీవమును మరణమును, జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యునకు మూలమై
మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు అడిగితే దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. ఆయన చెప్తున్నాడు, జీవమును మరణమును నీ ఎదుట పెట్టాను, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట పెట్టాను. నువ్వేం కోరుకుంటావో, నీవేం అడుగుతావో దానిని అడుగు, నీకు ఇస్తాను అన్న యేసయ్య ప్రేమకి తార్కాణం. నీకు తేలిక ఏదంటే అది నిర్ణయించుకుంటావేమో, నీకు తేలిక ఏదంటే అది కోరుకుంటావేమో, జీవాన్ని మాత్రమే కోరుకో. దేవుని స్తోత్రం. అది మన దేవుని యొక్క ప్రేమకు తార్కాణం, గుర్తు. ఆయన ఏదో ఒకటి చేయమన్నాడు, వదిలేయలా. తన పిల్లలు తెలియక ఏదన్నా తప్పుడు నిర్ణయాలు చేసుకుంటారేమో, ఆ నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితాలు పతనావస్థకు వెళ్ళిపోతాయేమో అని ఆయనే క్లూ ఇస్తున్నాడు. జీవాన్నే కోరుకోండి. గబక్కనే త్వరపడి మరణాన్ని, శాపాన్ని తెలియక, అర్థం కాక ఏదో నోటికొచ్చిందని మాట్లాడతావేమో. జాగ్రత్త, నువ్వు అడిగితే జీవాన్ని నేను ఇస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది జీవితాల్లో మనము చేసుకోవాల్సిన నిర్ణయాలు చాలామందికి తెలియదు, చాలామందికి అర్థం కాదు. చాలామంది ఏమి కోరుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి అనుభవాలు మనకు లోకంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆయన అంటాడు, నువ్వు అడిగితే, నువ్వేది అడుగుతావంటే జీవాన్ని అడుగు. నువ్వు అడిగితే తప్పనిసరిగా నీకు నేను అడిగినది అనుగ్రహిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు కానీ వాటిలో నిలబడి ఉండలేరు. నిర్ణయాలు చేయటం అనేది చాలా తేలికే, కానీ ఆ నిర్ణయాలలో నిలిచి బ్రతకటం అనేది చేతగానటువంటి ఒక అనుభవంగా చాలామంది జీవితాల్లో నిలిచిపోతూ ఉంది. కనుక మనం అడగాలి, మనం ఒక నిర్ణయానికి రావాలి. నిర్ణయించుకున్న తరువాత ఆ నిర్ణయం ప్రకారంగా బ్రతకాలి. అంతేగాని ఏదో నోటికొచ్చేసింది కదా, ఏదో ఆవేశపడ్డాం, ఏదో తొందరపడ్డాం, ఏదో మనసుకు వచ్చేసింది, ఏదో అనేసాం అని ఆ విధంగా మనం నిర్ణయాలు తీసుకుని మనం బ్రతకూడదు. ఆ నిర్ణయాలను విడిచిపెట్టి జీవించకూడదు. మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ సిగరెట్లు తాగే వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? దాని మీద వేసి ఉంటుంది, రాసి ఉంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇన్జూరియస్ టు హెల్త్ అని, ఆరోగ్యానికి ప్రమాదకరమని రాసి ఉంటుంది. ఈ టొబాకో వాడే వాళ్ళకి పెద్ద గడ్డ ఒకటేసి అడ్వర్టైజ్మెంట్ దాని మీద ఉంటుంది. అయినా ఆ టొబాకో తాగి, ఆ సుట్టలు తాగి, ఆ సిగరెట్లు తాగి క్యాన్సర్లు తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇక నేను దాగనంటాడు, ఆ తర్వాత మళ్ళీ రెండో రోజు మామూలు అవుతుంది. నిర్ణయం అయితే చేస్తాడు, కానీ నిర్ణయించుకున్నటువంటి విషయంలో నిలబడి ఉండలేనటువంటి పరిస్థితి. ఓసారి 8వ తరగతి ఏం చదువుతున్నాను నేను.
ఆ పక్కింటి ఆమెను చూశాను నేను. ఎందుకో పొద్దున్న లేచి చూస్తే ఇంత పొడుగు సుట్ట ముట్టించింది. అంటే రోజు కాల్సినట్టే కాలుస్తుందేమో అనుకుంటాడు. చూస్తున్నా, సడన్గా ఇటు తిప్పింది సుట్ట. నాకు డౌట్ వచ్చింది, నాలుగు కాలుతలేదా లేకపోతే ఈ పొగ లోపల పోతుంది, ఎట్లా తట్టుకుంటుంది, అయినా కొంచెం మనం కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం అనిపించింది నాకు. సుట్ట అయితే తీసుకెళ్ళలేదు, కానీ ఇంటి వెనకాల గోడ పక్కన కూర్చుని అగ్గిపెట్టి తీసుకుని 2 పుల్లలు కలిపి కొడితే సగం కాలి మండుతూ ఉంది. అని ఊస్తే ఎర్రగా ఉంది, పొగ వస్తుంది. టక్కనట పెట్టా అని 4 గాలింది, అని ఊసా. అప్పుడు అనుకున్నా, వాళ్ళు ఎవరో చేశారని మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉంది, ఆ చుట్టజోలి మనకెందుకని ఆ చుట్టజోలికి పోలే. ఇక ఆ తర్వాత మళ్ళా నిలబడంగా నిర్ణయించుకున్నాక ఆగుతామా? వాడు సిగరెట్ కాలుతున్నాడు, ఈడు సిగరెట్ కాలుతున్నాడు అని చూసి ఆ సిగరెట్లన్నీ నేర్చుకుని మరి జీవితం అంతా పాపం దేవుని దయ వల్ల ఎంత సిగరెట్లు కాల్సినా ఏం కాల్సినా మొత్తం మీద ఇంతవరకు ఏ అనారోగ్యం రాకుండా దేవుడు కాపాడాడు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. షుగర్ అంటే ఇక కామన్ అనుకోండి, అందరికీ వస్తుంది. ఇప్పుడు షుగర్ లేకపోతే అతను మనిషే కాదన్నట్టుగా ఇప్పుడు ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అంటే అతనికి ఏమీ ఆలోచనలు లేవు, అతనికి ఏమీ ఉద్దేశాలు మనసులో ఏమీ లేవనుకుంటా, అసలు అది మనిషి కాదేమో అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఇంచుమించుగా 100లో 60% ఫ్యాక్టరీలు ఎక్కువైపోయినాయి. షుగర్ ఫ్యాక్టరీలు రోజుకి దరిదాపుగా ఒక్కొక్క ఫ్యాక్టరీ నుంచి 60-70 టన్నుల వరకు షుగర్ ఎక్స్పోర్ట్ జరుగుతూనే ఉంది. బ్రహ్మాండంగా ఉంది ఎక్స్పోర్ట్. చాలా కాకపోతే పైకి ఎరగనట్టుంటారు, అంతే, ఏం లేనట్టుంటారు. ఆ మధ్య ఓ పాస్టర్ గారు కూడా నన్ను అడిగాడు, అన్నా మీకు షుగర్ అంటగా అన్నాడు. అవునైనా షుగర్ ఉంది, నాకు చాలా కాలం నుంచి ఉందన్న. ఎట్లా ఉంటుందన్న అది? ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, ఎలా ఉంటుందన్నా షుగర్ అంటే అన్నాడు. అంటే మామూలు షుగర్ చూసావా అన్న. చూశానన్నా అన్నాడు. అలా ఉంటుందా లేకపోతే అది వేరుగా ఉంటుందన్నా అన్నాడు. నాన్న నేను ఇప్పుడు చెప్పలేను, కానీ ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ సేవకుల కోటలో కలుసుకుందాం, అప్పుడు చెప్తాలేనన్న అని ఆ సంవత్సరం అంతా మెలకుండా ఉన్న అప్పుడు కనపడదు. అన్న ప్రైజ్ లాడని ఎలా ఉందన్న, మీకు ఎలా ఉంది అన్నారు. బాగానే ఉందిలే అయ్యా, బాగానే ఉందిలే చెప్పుకుంటూ వచ్చా. సంవత్సరాంతంలో నవంబర్ నెల సేవకుల కోటానికి వెళ్తే మనోడు కనపడలే. సరే ఏమన్నా పని నుండి కనపడలేదేమనుకున్నా. డిసెంబర్ మాసంలో చూసా, కనపడలే. ఇలాగే జనవరి మాసంలో చూసా, కనపడలే. ఫిబ్రవరి గుడారాల పండుగకి ఒక 4 కారులో నుంచి దించుతున్నారు. ఇదే పలానా వ్యక్తి కదా, ఏం చేయని చెప్పి నేను దగ్గరికి వెళ్ళి, ఏం తమ్ముడా ఇలా అయిపోయావు ఏంటని అన్నా. వచ్చిందిగా అన్న నాకు కూడా అన్నాడు. ఏం వచ్చిందన్నా? షుగర్ వచ్చిందిగా అన్నాడు. ఎట్టొచ్చింది? తెల్లగా వచ్చిందా, నల్లగా వచ్చిందా, ఎట్లా వచ్చిందన్నా? రాయివేలూరు దాకా వెళ్ళింది, ఇంకా 2 రోజులు ఆగితే మొత్తం ఎగిరేదంట. మరి ఇప్పుడు ఎట్టుందన్న? ఇప్పుడు షుగర్ అంటే ఏంటో అర్థమైందన్న, క్షమించండి అన్న అన్నాడు. నేను క్షమించడం ఎందుకు, ఆయనకి చెప్పులే అన్నా నేను. ఎట్టుందంట ఎట్ట? కొంతమంది వీరాది వీరులు స్వరాజ సూర్యులు చెప్తారు, నాకు ఇంతవరకే బలహీనత రావటం ఎంతసేపు పట్టిద్ది. నిన్న ఒక ఆమె శుభ్రంగా లేచింది, మొహం గడిగింది, ఇంట్లో ఉన్న సజ్జన్నం ఎంత తింది, మూతిట్టందంట, చెయ్యిట్ట అంటుందంట, వేసుకొచ్చారు. ఎవరికి ఎప్పుడేం వస్తుందో మనకు అర్థం కాదు. కానీ మన నిర్ణయాలు అపవిత్రమైనటువంటి వాటి వైపు, మనం తినకూడని వాటి వైపు, మనం చేయకూడని వాటి వైపు వెళ్ళకూడదనే ఒక నిర్ణయం కోరుకోవాలి. దేవుణ్ణి అది అడగాలి. ప్రభువా నీ చిత్తమైతే. చాలామంది అనుకుంటారు నేడో రేపో వెళ్ళి పెద్ద వ్యాపారం చేద్దాము అని ఊహించుకుంటారట. ఒరే నీ జీవం ఏ పాటిదిరా, అంతలో ఉండి అంతలో మాయమయ్యేది. నువ్వేమో పెద్ద ఊహల్లో
ఊహించుకుంటున్నావు అని దేవుని వాక్యం అంటుంది. కానీ మనం నిర్ణయించుకునే నిర్ణయాలను బట్టి మన భవిష్యత్తు, మన జీవితం ఆధారపడి ఉంటుందనే సంగతి ఎందుకో ఈ మాసంలో ప్రభు ఈ సంవత్సర ప్రారంభంలో తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్న నిర్ణయాలు వేరు, చిన్న చిన్నవి వేరు. ఏం బట్టలు కట్టుకోవాలనే దానికి నిర్ణయం అక్కర్లా. మనం ఏం బట్టలు కట్టుకోవాలనే దానికి నిర్ణయం ఏం అక్కర్లా. ఏం చెప్పులు వేసుకోవాలనే దానికి నిర్ణయాలు ఏం అక్కర్లా. ఉన్నవి వాడుకుంటూ ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి. ఆ విషయాల్లో మన నిర్ణయాలు చాలా 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 జాగ్రత్త కలిగి, మరి విశేషంగా దేవుని బిడ్డలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభు చెప్పి ఆయనకి మన కోరిక తెలియచేస్తే ఆయన మనం అడిగితే మనకి ఇవ్వబడుతుంది అని వాగ్దాన రీతిగా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ చిన్న విషయాన్ని బైబిల్లో చూపిస్తా. అది మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది, ఏముందులే దీంట్లో అనిపిస్తుంది. చూడండి, యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 15వ వాక్యం. యెహోషువ గ్రంథం 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకోండి. మీరెవరిని సేవింప కోరుకొని నన్ను నేను నా ఇంటి వారు. అదిగా ఆ మాట గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిర్ణయం చేసుకుంటున్నాడు, ఒక నిర్ణయాన్ని చేసుకుంటున్నాడు. మీరు మీ పితరుల్లాగా ఏ ఎండగా గొడుగు పడతారో, మోషే ఏమయ్యాడని దూడను చేసుకుని దూడారాధన చేసుకున్నట్లుగా, అలాగే విగ్రహారాధన సంబంధమైన ముసుగులో నిలబడతారో నాకు అనవసరం. నేను నా ఇంటి వారు, నేను నా భార్య, మేము మా పిల్లలు, మా ఇంటి వారందరూ యెహోవాను మాత్రమే సేవించెదము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నీ బాగుంటే యేసయ్య అంటాం, మనం అన్నీ బాగుంటే యేసయ్య అంటాం. ఏదైనా కష్టం వస్తే యేసయ్య ఎవరు అంటాం. మన బ్రతుకులవి. అన్నీ బాగున్నప్పుడు మాత్రం మా దేవుడు గొప్పోడండి, ఆశ్చర్యకరుడండి, బలవంతుడండి, నిత్యమైన తండ్రి. ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, ఏదన్నా ఇబ్బంది వచ్చిందనుకోండి, యేసయ్య ఎవరు? యెహోషువ అంటలా, మీరు ఏమన్నా చేయండి అమ్మా, నాకు అనవసరం. మీరు ఎవరినైనా సేవించండి, నాకు అనవసరం. నా ఇంటి వారు, నేను నా ఇంటి వారు, మేము కలిసి యెహోవాను మాత్రమే సేవిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రిచర్డ్ హోమ్ బ్రాండ్ అని ఒక ఆయన ఇంగ్లీషు దొరగారు ఉన్నాడు. ఆయన రష్యా దేశంలో నివసిస్తూ ఉంటాడు. రష్యా నాస్తిక దేశం, కమ్యూనిస్టు దేశం. అది దేవుడు లేడు అని బలంగా వాదించే అనుభవాలు, రాజ్యాంగాలు, కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి దేశంలో ఈ ఓమ్ బ్రాండ్ యేసుప్రభుని తెలుసుకున్నాడు. యేసుప్రభుని తెలుసుకున్న సంగతి పసిగట్టి
ఇతను తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఈ జైల్లో వేస్తే ఇంచుమించుగా 14 సంవత్సరాలు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు ఆ జైల్లో మగ్గిపోయాడు. బయట ఉన్నటువంటి పక్షుల్ని చూసినాడు కాదు, బయట వినిపిస్తున్న సంగీత నాదాలు విన్నవాడు కాదు, బయట ఉన్నటువంటి ప్రకృతి అందాలని చూసినవాడు కాదు. 14 సంవత్సరాలు కఠినమైనటువంటి జైలు గోడల మధ్యలో, జైలు గోడలు తప్ప 14 సంవత్సరాలు దేన్ని చూడలేదు. మరొక భయానకమైన విషయం ఏంటంటే, రోజుకి 17 గంటలు ఇలా శిక్షని అనుభవిస్తున్న వాళ్ళందరినీ రోజుకి 17 గంటలు ఒక కుర్చీలో కూర్చోబెడతారట. అలాగే చూస్తూ ఉండాలి, 17 గంటలు ఇలా కన్ను తిప్పితే ఆ రోజు ఉండే ట్రీట్మెంట్ వేరంట. ఆ రోజు అతనికి ఇచ్చే ట్రీట్మెంటు భయంకరంగా ఉంటుందంట. ఎంతసేపు? 17 గంటలు ఇలా చూడకూడదు, అలాగే తీక్షణంగా చూస్తూ ఉండాలి. అదే సమయంలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? యేసుప్రభు ఓడిపోయాడు, యేసుప్రభు ఓడిపోయాడు, యేసుప్రభు ఓడిపోయాడు, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడని అనేకమైనటువంటి నాస్తిక నినాదాలతో డీజే టెక్కల్ లాంటివి పెట్టి అటు వినబడుతూ ఉంటే, వాటికి ఒకవేళ టెంప్ట్ అయ్యి అలా చూస్తారేమోనని అవి పెడితే, ఎవడైనా అలా చూస్తే కన్ను తిప్పితే శిక్షిస్తూ ఉండేవాళ్ళట భయానకంగా. ఈ రిచర్డ్ హోమ్ ఈయన ఏం చేశాడంటే 14 సంవత్సరాలు ఒకటే నిర్ణయం చేసుకున్నాడట. నేను బ్రతికి బట్టగట్టి బయటికి వెళ్తే ప్రభువుని ప్రకటిస్తా, లేదా ప్రభు కొరకే చనిపోతా. కానీ వాళ్ళు ఎన్ని చిత్రహింసలు పెట్టినా యేసు ప్రభువే దేవుడు అని చెప్తా, కానీ వేరే మాట్లాడనని కఠినమైన నిర్ణయం తీసుకున్నాడట. 14 సంవత్సరాల కఠిన భయంకరమైన శ్రమల మధ్యలో నిలబడి 14 సంవత్సరాల తర్వాత బయటకు వస్తే రష్యా దేశంలో సువార్త ప్రకటించిన గొప్ప సువార్తికుడు రిచర్డ్ ఓమ్ బ్రాండ్. అలాంటి నిర్ణయాలు తీసుకున్న భక్తులు చాలామంది ప్రభు చేతిలో సాక్షులుగాను, ఆకాశ మండలంలో ప్రకాశించే జ్యోతులుగాను వెలుసిల్లుతున్నటువంటి తరుణం ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మన నిర్ణయాలు మేలు కలిగినప్పుడు యేసయ్య, కష్టం కలిగినప్పుడు యేసయ్య ఎవరు అంటాం కాదు. పరిస్థితి ఏదైనా, ప్రభావం ఎంత మన మీద అననుకూలంగా వ్యతిరేకంగా క్రియ చేస్తున్నా, దేవుని సన్నిధిలో ఓ మంచి నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయానుసారంగా మనం నడవగలిగితే కష్టాలు తీరిన తర్వాత అడిగినటువంటి జీవాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చేదానికి ఏ మాత్రమో వెనకాడరండి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన విషయంలో ఏ మాత్రం కూడా ఆయన వెనుకడుగు వేయలా. మీరేమన్నా చేయండి, మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎలాగైనా ఆరాధించండి, నాకు అనవసరం, మీరు ఎవరిని ఆరాధించారని నేను ఆలోచించను, కానీ నేను, నా ఇంటి వారు మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాం. దాని ప్రతిఫలమే మోషే తదనంతరం యెహోషువ గొప్ప నాయకత్వంలో నిలబడి ఇశ్రాయేలీలందరినీ తిన్నగా వాగ్దాన దేశానికి చేర్చగలిగాడు. దేవుని స్తోత్రం. కనుక మన జీవితంలో కష్టాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇవి లోకస్తులకి వస్తాయి, మనకి వస్తాయి. కానీ
మన నిర్ణయాలను మాత్రం ఎప్పుడు కూడా మనం మార్చుకోకూడదు. ఆ తీసుకునే నిర్ణయాలు కూడా చక్కగా మరి ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేగాని అనాలోచనగా ఏదో మాట్లాడేసాం, అయిపోయింది, దులిపేసుకుందాం ఈ పూటకని కాదు. నీ నిర్ణయాల మీద నువ్వు నిలబడినప్పుడు ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. అందుకని ప్రభు అంటాడు, నీ ముందే పెట్టే, జీవాన్ని పెట్టే, మరణాన్ని పెట్టే, శాపాన్ని పెట్టే, ఆశీర్వాదాన్ని పెట్టే. ఏది కోరుకుంటావో కోరుకో, నువ్వు కోరుకో. నువ్వు అడిగితే నేను ఇస్తా, నువ్వేది అడుగుతావో అదే ఇస్తా. అయినా నీకు అర్థం కాకపోతే నేను చెప్తున్నా విను, జీవాన్ని కోరుకో అని ఆయనే మనకి సజెస్ట్ చేస్తున్నాడు, సలహా ఇస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, మనల్ని పురికొల్పుతున్నాడు. ఆ విధానాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించి మన నిర్ణయాలు, మన ఆరాధన, మనం చేసే భక్తి, మనం ఎవరు దేవుడు అని మనకి ఆరాధించే దేవుడు ఎవరో మనకి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలి. నీ దేవుడు ఎవరో నీకు తెలిసి ఉండాలి. తెలియకుండా నువ్వు ఆయన వెంబడించడం అనేది అవివేకం. ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన చరిత్ర ఏంటి, ఆయన పుట్టుక పారంపర్యం ఏంటి, ఇతివృత్తాంతాలు ఏమిటి, ఆయన జీవన విధానాన్ని ఏంటి, ఆయన మాట తీరేంటి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన దేవుడని ఎందుకు పిలువబడుతున్నాడు అనే విషయాలు నువ్వు ఆరాధించే దేవుని గురించి నీకు తెలిసి ఉండాలి. తెలియకుండా నువ్వు వెంబడిస్తే, నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు నీకు తెలీదు, ఆఖరికి నన్ను వెంబడించమని నీకు ఎప్పుడు చెప్పానని ఆయన నిన్ను ప్రశ్నించే పరిస్థితులు వస్తాయి. వేప చెట్టు మీద బాగా మొద్దులు బాగా పెరిగితే అది తీసుకొచ్చి తలుపు చేయించారు, దర్వాజా చేయించారు. ఇంకా చెక్క మిగిలితే పొయ్యి కాడ కూర్చోడానికి పీట చేయించుకున్నారు. ఇంకాస్త చెక్క మిగిలితే ఒక ఆకారం చేసి ఒక మూల మీద చిన్న గది కట్టి దాంట్లో పెట్టారు. మొత్తం మీద ఇక్కడ తలుపుగా వాడుతున్నారు, అక్కడ పీటగా వాడుతున్నారు, ఇక్కడేమో దేవుడిగా వాడుకుంటున్నారు. ఆఖరికి అక్కడికి పోయిన తర్వాత నేను చాలా భక్తి చేశాను కదా, చిన్న గుడి కూడా కట్టాను కదా, ఇంట్లో చిన్న గది కూడా పెట్టాను కదా, ఏంటి నువ్వు నన్ను గురించి పట్టించుకోవంటే నాకే దిక్కులేదమ్మా ఇక్కడ, ఇప్పుడు నాకే దిక్కులేదు ఇక్కడ. ఏమైంది, నీకేమైంది? నువ్వు అనేకులు చెడగొట్టావు కనుక నీ బ్రతుక్కి అగ్నిగుండమేనని నాకు కూడా నిర్ణయించారు, మరి నీ సంగతి ఏంటి అని అంటే, అదే నిన్ను మరి దేవుడు అన్నానుగా, నేను దేవుడు అని నీకు ఎప్పుడని చెప్పానా? చిన్న బొమ్మ చేసుకోమని పెట్టమని చెప్పానా? సాంబ్రాణి కడ్డీలు వెలిగించమని చెప్పానా? ఆర్తకపూర్వం పెట్టమని చెప్పానా? అసలు నీతో ఎప్పుడన్నా నేను మాట్లాడి చచ్చానా? ఎప్పుడన్నా మాట్లాడానా నీతో? నీకు నువ్వుగా చేసుకున్నావు, నీకు వివేకం లేక నువ్వు కోరుకున్నావు, నువ్వు ఇష్టపడ్డావు, నువ్వు నిర్ణయించుకున్నావు, కొంపలో పెట్టుకున్నావు. నేనేమో నిన్ను పెట్టమన్నానా? నాకు ఆర్తకపూర్వం వెలిగించమన్నానా? అసలు నీతో మాట్లాడి చచ్చానా ఎప్పుడన్నా? అర్థమవుతుందా? ఎన్ని మెట్లు ఎక్కినా కానరావని ఎంతసేపు వాడితే ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏముంది? మెట్టుకినో దానికి తేడా లేకపోతే ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏముందండి? మాట్లాడే దేవుడు నీ దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఉన్నాడే, మాట్లాడుతాడైనా, స్పర్శిస్తాడైనా, నీ దగ్గరికి నడిచి వస్తాడైనా, చెయ్యి పట్టుకుని లేవనెత్తుతాడైనా, నీ స్థితి ఏదైనా చూసి స్థితిని మార్చగలిగిన వాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. అందుకని యెహోషువ అంటాడు, మీరు ఎవరినైనా సేవించండి, నాకు అనవసరం, నేను ఆరాధించే దేవుడు నాకు తెలుసు, ఆయన ఏమై ఉన్నాడో నాకు తెలుసు, ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు, ఆయన్ని మాత్రమే మేము సేవిస్తామని నిర్ణయం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి ఒక నిర్ణయం చేసుకోవాలి, నువ్వు కోరుకోవాలి. నీ దేవుడు ఎవరో నీకు అర్థమై ఉండాలి. ఏ దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవుని యొక్క శక్తి సంపన్నత ఏంటో, ఆయన గుణగణాలు ఏంటో. యేసయ్యలాగా సవాల్ చేసిన దేవుడు ఎవరన్నా ఉన్నారంటే చెప్పండి, నేను వచ్చి ఆరాధన ప్రారంభిస్తా. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉన్నదని ఎవడైనా రూపించగలిగితే,
స్థాపించగలిగితే, చూపించగలిగితే సవాల్ చేశాడు ఆయన. అలా సవాల్ చేసినోడు మరొకడెవడు కనపడ్డు మనకి. నేను దేవుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అని సవాలుగా చెప్పగలిగినోడు చరిత్రలో మనకి ఎక్కడ కనిపించడు. మన యేసయ్య మాత్రమే నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పగలుగుతున్నాడు. నేను మాత్రమే ఆరాధనకి యోగ్యుణ్ణి అని చెప్పగలుగుతున్నాడు. కారణం ఏంటి? నిన్ను నేను శిక్షించడానికి రాలా, నీ పాపముల విషయమై నేను మరణించడానికి వచ్చా, నీ శిక్ష నేను అనుభవించడానికి వచ్చా, నీ కొరకు నేను ప్రాణం పెట్టా, మరణ భయంలో నుంచి నేను నిడిపించేదానికి మరణపు ముళ్ళును నేను విరిచి మరణాన్ని జయించి విజయోత్సాహంతో పునరుద్ధానుడిగా లేచిన వాడను నేను. దేవుని స్తోత్రం. అలా సవాల్ చేయగలిగిన చరిత్ర సృష్టిలో మనకు కనపడదు. నేను పరిశుద్ధుడని చెప్పగలిగిన చరిత్ర మన సృష్టిలో కనపడదు. అందుకే యెహోషువ, నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నేను ఎవరిని ఆరాధించాలో నాకు తెలుసు, మీరు ఎవరినైనా ఆరాధించుకోండి, ఎలాగైనా ఆరాధించుకోండి, ఏ టైంలో అయినా నాకు అనవసరం. నా దేవుని ఆరాధన విషయంలో నేను నమ్మకంగాను యథార్థంగాను నా దేవుణ్ణి నా ఇంటి వారితో కలిసి ఆరాధన చేస్తాం నిర్ణయం చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నీ మనం నిర్ణయాలన్నీ చెప్పాలని చాలా ఉంటాయి, కానీ ఏదో ఒకటి రెండు మనం ధ్యానం చేసి మన నిర్ణయాలని దేవుని దగ్గర పెట్టుకోగలిగితే, వాటి విషయమై మనం అడగగలిగితే తప్పకుండా అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుని స్తోత్రం. ఆరాధన విషయంలో ఒక నిర్ణయం చేసుకోవాలి. ఎవడో చెప్పాడని కాదు, పాస్టర్ గారు చెప్పాడని కాదు. ఆరాధన ఎలా చేస్తున్నావు, ఎవరికి చేస్తున్నావు, నువ్వు చేసే విధానం ఏంటి, నీ భయభక్తులు ఏంటి, ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నావు, ఏదో వెళ్ళాలని వెళ్తున్నావా, భయభక్తులతో వస్తున్నావా, వినయ భయభక్తులతో ఆయన్ని అనేది నీ వ్యక్తిగత విషయమై ఉండాలి. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది కూడా నీవై ఉన్నావు. దేవుని స్తోత్రం. జీవితం అంతా ఆశీర్వాదకరంగా నెమ్మదిగా బ్రతకాలి, నవ్వుతో బ్రతకాలి అంటే, హలో వినండి, జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కూడా, జీవిత భాగస్వామిని నిర్ణయించుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. జాగ్రత్తగా. ఏదో కట్నం ఇస్తున్నారు, ఏదో నచ్చింది, ఏదో మెచ్చింది, ఏదో బాగుంది అని అనుకోకుండా చిన్ననాటి నుంచే ఒక భయభక్తి కలిగిన అనుభవాల్లో తల్లిదండ్రులుగా మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ ఆత్మీయులకు చెప్పే విషయాలే, లోకస్తులకు కాదు, దేవుని బిడ్డలకు చెప్పబడుతున్నటువంటి విషయాలు. మీ పిల్లల విషయంలో మీరు ప్రార్థన చేసి వారి జీవితాన్ని కట్టవలసినటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటే మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక విషయాన్ని మీకు తెలియచేస్తా. ఈ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కొన్ని దగ్గరలో గుర్రం మీద ఎక్కువ వస్తాడు పెళ్లి కొడుకు, ఒక్కో దగ్గరేమో కారులో వస్తాడు, ఒక్కో దగ్గరేమో అతనికి అంత స్తోమత లేదు నడిచి వస్తాడు. ఒకసారి పెళ్లి కొడుకు గుర్రం మీద వస్తున్నాడు. నేనే ఆ పెళ్లి చేయటానికి వెళ్ళా. ఆ అబ్బాయి అట్లా వస్తుంటే నేను అప్పుడే కారు దిగి అట్లా వెళ్తుంటే ఒక కుమార్తె తండ్రిని అడుగుతుంది, డాడీ ఏంటి డాడీ పెళ్లి కొడుకు గుర్రం మీద వస్తున్నాడు డాడీ అని అడిగింది. చిన్న బిడ్డ కదా, తెలియదు పాపం. వాళ్ళ డాడీ ఏం చెప్తాడా నేను వింటే మీకు కూడా చెప్పొచ్చు అని విన్నా నేను. వాళ్ళ డాడీ ఏం చెప్పాడు తెలుసా? ఏం లేదమ్మా, ఇదే ఆఖరి ఛాన్సు, పరిగెత్తాలనుకుంటే గుర్రం ఉంది కనుక ఈ ఆఖరి ఛాన్సులోనే ఒక నిర్ణయం తీసుకుని కనుక హై అన్నాడంటే తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక ఇది దాటితే పరిగెత్తటానికి తప్పించుకోవటానికి, ఎందుకంటే గుదిబండ పడుతుంది కదా, లాస్ట్ ఛాన్స్ అంట, అందుకని గుర్రం ఎక్కించారంట. ఇంకో దగ్గర ఒక తిక్కలోడికి పెళ్లి చేస్తుంటే ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి
పక్కటెముకని తీశాడని చెప్తున్నాను నేను. పాటర్ గారండి, అంతమందిలో వాడు సిగ్గులేనాడు. పాటర్ గారండి, ఎందుకు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడండి అని అన్నాడు. నేనేం చెప్పానంటే, ఇక నిద్ర ఉండదు కనుక, ఇక నిద్రలేని రాత్రులే కదా, ఇంక నిద్రపోయేది ఆడుంది, ఇంక నిద్రపోయే పరిస్థితి ఉందా, ఆఖరి ఛాన్స్ అని చెప్పి గాఢ నిద్ర కలుగు చేశాడు రా, కూసో అన్నా. అట్టగండి, అట్టగిలా కూసోరా అన్న. ఈ మధ్య వచ్చాడు వాళ్ళ అమ్మని తీసుకుని, వెళ్ళిపోయిందండి అన్నాడు. అబ్బా ధన్యుడు రేక నిద్రపోరన్నా. మరి అప్పుడు నిద్రపోయేది లేదన్నారు కదండి అన్నాడు. వెళ్ళిపోయిందిగా, మళ్ళా పడతావా అన్న. ఎడను చూడండి అన్నాడు. పెడుతున్నాలే మ్యారేజ్ పేరు, అప్పుడు చూస్తాలే, ఒక 50,000 ఇస్తే పెళ్లి కూతురుని తెస్తాలే అని చెప్పా. చూడాలి, అడిగి మంచోడు పాపం, చాలా మంచోడు. ఒక్క దెబ్బ కూడా వేయలేదంట 2 సంవత్సరాల కాపురంలో. మరి ఎంత మంచోడు అయితే ఉంటాడు అట్లా. నిద్ర కూడా పోలేదంట, ఒక రాత్రి కూడా నిద్రపోలేదంట. ఆమె నిద్రపోద్దంట, ఈడు బైబిల్ తీసుకుని తిరుగుతుంటాడంట. ఉన్నారు మహాతలులు ఉన్నారు. మరి వాళ్ళ పుటకేంటో నాకు అర్థమై సాగుతాం. అసలు జీవితమే దానికి అంకితం చేసుకున్నారు. ఎప్పుడు చూసినా కాంట్రవర్సీ, ఎప్పుడు చూసినా గొడవలే. ఇక అయ్యే నిద్ర పట్టిద్దా ఏం రాదా? నిద్రపోతున్నారా? కంటి నిండా పోతున్నట్టే ఉన్నారు, కాస్త మొక్కలు తేటగానే ఉన్నాయి, పర్లా. కాకపోతే ఆనికి వెళ్ళేటప్పుడు చెప్తారు, అన్న మీరు చెప్పింది నాకు తగిలింది అని, నేను నిద్ర పోవట్లేదు అల్లా అలాగే అంటారు. ఖచ్చితంగా ఉండి ఆ కేసులు కూడా లేకపోలా. అయితే వివాహ వ్యవస్థలో, క్రైస్తవ కుటుంబాలలో వివాహ వ్యవస్థని ఒక చక్కటి ప్రార్థనాపూర్వకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదంటే అది కాదు, ఏదో పాస్టర్ గారు చెప్తే కాదు, లేకపోతే ఏదో దర్శనం వస్తే కాదు. దర్శనాలకి పెళ్ళికి సంబంధం, అసలు దర్శనాలతో పెళ్ళిళ్ళు అయితే లేనిదేముంది? దర్శనాలతో పెళ్ళిళ్ళు అవ్వవు. దేవుడు ఎవరిని సమకూరుస్తాలో, ఎవరిని చేసి ఉన్నాడో, నిర్ణయించున్నాడో, ఆ నిర్ణయం ప్రకారం ఆ వివాహం జరిగితే అది గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. అసలు బైబిల్లో ఒక విషయాన్ని చెప్తా చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 2-3 వాక్యాలు. ఆదికాండం 6వ అధ్యాయము 2-3 వాక్యాలు చదవండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొండ్రి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఎప్పుడు జరిగిందో తెలుసా ఈ సంగతి? వాళ్ళంతట వాళ్ళు దేవుడి నిర్ణయం లేకుండా, దేవుడిని అడగకుండా, ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకున్నందువల్ల వీళ్ళ ఆయుష్కాలం 130కి పడిపోయిందంట. 130కి పడిపోయిందంట. అంతకుముందు నరుల యొక్క ఆయుష్ ఎంత తెలుసా? 530, 650, 850, 930. ఆదాము 930, 950 సంవత్సరాలు బతికాడు. ఇప్పుడు వీళ్ళు బ్రతికేందుకు అట్ట అయిపోయింది చూడండి. అది కూడా 5:30 కూడా చూడండి, ఆదికాండంలోనే 5:30 చూడండి. లెమెకు నోహును కన్న తర్వాత 190 ఏండ్లు బ్రతికి 190 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములనియు 770 ఏండ్లు. అబ్బా, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 770. ఆదాం బ్రతికింది 930. హానోకు బ్రతికింది 365 సంవత్సరాలు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే 6వ అధ్యాయానికి వచ్చే తల్లికి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి తమకిష్టం వచ్చినట్టుగా వివాహం చేసుకుని వాళ్ళ జీవితాలు శాపంగా మార్చుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారండి
నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానండి అన్నాడు. పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగానే ఉందిరా తమ్ముడా, ఆ అమ్మాయి రక్షించబడిందా అన్నా. నేను మార్చుకుంటానండి అన్నాడు. ఏరా అంత గట్టిగా చెబుతున్నావు అంటే, జీసస్ అంటదంటే ఎప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా సందర్భం వస్తే జీసస్ అని సిలువేసుకుంటుందండి, నాకు నమ్మకం ఉందన్నాడు. నేనన్నాను, జీసస్ అని సిలువేసుకుంటుందా లేకపోతే నిన్ను సిలువేసిద్దిరా? అర్థమవుతుందా నేను చెప్పే మాట? జీసస్ అని సిలువేసుకుంటుందా, నీకు ఇదేనని చెబుతుందా, దాని ఏమన్నా ఆలోచించావా అన్న. లేదండి నేను మార్చేసుకుంటాను. కొంతమంది ఏం సిస్టర్ ఆ అబ్బాయిని చేసుకుంటున్నా, నేను మార్చుకుంటాగండి, నేను మార్చుకుంటా, నాకు ఆ నమ్మకం ఉందండి. ఒక్క ఆత్మను రక్షించబడింది కదండి. అంటే ఒక్క ఆత్మతో సరిపెట్టుకుంటావా లేకపోతే ఆత్మల సంపాదనలో ఇది కాదు ఇంకోటి? అర్థం కాలేదా? ఈ అమ్మ ఆ అబ్బాయిని చేసుకుని ఒక ఆత్మ రక్షించిందంట, ఈ ఆత్మతో సరిపెట్టుకుంటుందా లేకపోతే ఇంకొక ఆత్మను కూడా సంపాదిద్దామని ఇంకేమన్నా ప్రయత్నాలు వేరుగా చేస్తుందా? ఇవన్నీ పనికి మాలినటువంటి నిర్ణయాలండి, పనికి మాలిన నిర్ణయాలు. అసలు నువ్వు మార్చుకునే దానికి నీకు శక్తి ఉందో లేదో దేవుని వాక్యం ఏం చెబుతుందో ఒకసారి చూడు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 16వ వాక్యం ఒకసారి చూడు. కొరింథీ మొదటి పత్రిక 7:16. ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను. నేను మార్చుకుంటానండి. అరే బాప్తిజం పొందిన పిల్లను ఆయపం చేసుకోవటం ఏంట? నేను మారుస్తానన్నా. ఏడ నువ్వు మార్చేదే? నీకేం తెలుసు? నువ్వు ఎలా మార్చగలవు? అందుకని వివాహ విషయంలో దేవుని పిల్లలు చక్కటి నిర్ణయాలు తీసుకోవాలి. ఆస్తిపాస్తులు ఉండొచ్చు, బంగారు ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, వీటి వలన పరలోక రాజ్యం లేదు. నేను నా ఇంటి వారు, ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించగలమని ఎప్పుడు ధైర్యంగా చెప్పగలమంటే నీ జీవిత భాగస్వామి విషయంలో నువ్వు చేసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని నా ఇష్టం, నేనేదో చేసేస్తాను, నేను చాలా భక్తుణ్ణి, నేను మార్చేస్తాను, నువ్వు మారకుండా ఉండు. ముందు సొలొమోను గొప్ప దైవజనుడు, దేవుని చేత జ్ఞానం పొందినవాడు, దేవుని చేత అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందినవాడు. ఆయన వృద్ధాప్యమందు అనేక స్త్రీలను వివాహమడి మనసు త్రిప్పబడిన వాడై విశ్వాసుల జాబితాల నుండి కొట్టివేయబడ్డాడు. వివాహ విషయం అనేది చాలా 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 ప్రార్థనాపూర్వకమైనటువంటి నిర్ణయం. నేను రాత్రి చెప్పాను, ఇస్సాకు అనగా నవ్వు. ఆ నవ్వు కలకాలం ఉండాలంటే నిర్ణయించబడిన భార్య అయితేనే ఆ నవ్వు అతని జీవితంలో చిరకాలము నిలిచి ఉంటుంది. అంతేగాని ఎవరంటే వాళ్ళని కాదు. అందుకే అబ్రహాం ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను కాదు, మరొకరు కాదు, దేవా నువ్వు నిర్ణయించిన కుమార్తెను నా కుమారునికి భారీగా మీరు ఇవ్వండి అని ప్రార్థన చేసి ఇంటిలో ఉన్నటువంటి పెద్ద దాసుడిని పంపిస్తే అతను వెళ్ళి కొంత ప్రయాణం అయినాక ఒక ఊరి గవిని దగ్గర బావి ఉంటే ఆ బావి దగ్గర విశ్రాంతి పొందుతా ఒంటెల్ని అక్కడ కట్టేసి అప్పుడు ప్రార్థన చేస్తాయి. అయ్యా నేను ఏ పని మీద వచ్చాను నీకు తెలుసు, నా యజమాని కుమారునికి భార్య కావాలి, ఇక్కడికి చాలామంది కన్యకలు వస్తున్నారు, మరి వీళ్ళలో నేను ఎలా సెలెక్ట్ చేయాలి నాకు అర్థం కాదు, మరి నిర్ణయించబడిన ఆ కన్యకను నువ్వు చూపించయ్యా. నేను ప్రార్థన చేసి కళ్ళు తెరిచి అమ్మా దాహానికి నీళ్ళివ్వు అని నేను అడిగితే ఏ కన్యకైతే నాకును నా వంటలకి నీళ్లు పోస్తుందో ఆమె నువ్వు నిర్ణయించావని నేను నిర్ణయించుకుని
ఆ నిర్ణయం చొప్పున నా యజమాని కుమారునికి భారీగా తీసుకెళ్తానని ఒక నిర్ణయం చేసుకుని ప్రార్థన చేసుకున్నాడు. ఆమేన్ అనే లోపల రెబెకా ఎదురుగా నిలబడిందండి. ఎలియాజరు అంటాడు, అమ్మా నాకు దాహానికి కాసి నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. ఆమె అంటది, నీకును నీ వంటిలకు కూడా నీళ్లు పోస్తాను. ఆహా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని సంతసిస్తున్నాడు. ఆ వంట ఎన్ని తాగుతుందో తెలుసా అండి నీళ్ళు? ఒక్కొక్క వంట 100 లీటర్లు 20 గ్యాలన్ల నీరు తాగుతుందట. 100 లీటర్ల నీళ్ళు తాగుతుందట. 10 వంటలు అంటే 1000 లీటర్లు. 1000 లీటర్లు ఏమన్నా ట్యాంకీ పెట్టిందా? సింథటిక్ ట్యాంకీ. ట్యాప్ ఒప్పితే వచ్చి నీళ్ళు తాగుతుంది, అయ్యే తాగుతాయి అనుకోవటానికి. బావిలోకి దిగి వెళ్ళాలి. చేదే బావి కూడా కాదు, అది దిగుడు బావి. అది కడవ తీసుకుని దిగెళ్ళి నీళ్లు ముంచుకొని పైకి ఎక్కి రావాలి. శ్రమతో కూడింది. ఎందుకు ఆ బిడ్డకి ఆ పరీక్ష అవసరమైందంటే, ఈమె అబ్రహాము ఇంటికి సరిపోయే కోడలా కాదా, శ్రమపడే మనసుందా లేదా అని పరీక్షించుటకు ఆమెకి ఆ పరీక్ష పెడితే, ఆ కడవ తీసుకెళ్ళి ముంచుకొని పైకి ఎక్కువచ్చి చేతి మీద వంచి, ఈ బరువు అంతా చేతి మీద పెట్టుకుని కడవతో వంచి నీళ్లు 1000 లీటర్లు వంటలకి ఆయనకి నీళ్లు చేదిపోస్తే, నిర్ణయం చొప్పున అబ్రహాము కోడలుగా, ఇస్సాకు భార్యగా నిర్ణయించబడింది. ఆ తరువాత ప్రారంభం ఎలా ఉందో తెలుసా? ఇస్సాకు వివాహం ఆడిన తొలి రోజునే ఆమె యొక్క ఔన్నత్యం బయటపడింది. ఏంటంటే, అప్పటికే తల్లి చనిపోయిన దిగుల్లో ఉన్నాడు ఇస్సాకు. మొదటి రోజే ఆమె ఇంటి కాలు పెట్టి తల్లిని మరిపించిందట. స్తోత్రం చెప్పు భార్యలారా. తల్లిని మరిపించడం అంటే అనాథాశ్రమంలో పెట్టమని కాదు. తల్లిని మరిపించడం అంటే తల్లిని తగలేయమని కాదు. తల్లిని మరిపించడం అంటే తల్లి ప్రేమను కూడా మరిపించగలిగినటువంటి, ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ఉన్నతమైన అనుభవం ఎవరిలో ఉంటుందంటే, దేవుడు నిర్ణయిస్తే. దేవునిని నువ్వు అడిగితే, నా జీవిత భాగస్వామి విషయంలో నేను చక్కటి నిర్ణయం చేసుకోవాలంటే నీ సహాయం కావాలి, మీ ఆలోచన కావాలి, మీ ఉద్దేశాలే నెరవేర్చబడాలి, నీ నిర్ణయమే నా నిర్ణయం అని దేవునితో ప్రార్థన చేసి అడిగి, అబ్రహాము ఎలియాజరును పంపిస్తే ఇస్సాకు, ఏంటి డాడీ మరి నువ్వు పాతకాలపు మనిషివి, అతనికి ఏం తెలుసు ఎవరిని తెస్తాడో? నా నచ్చిన తేవాలి కదా, నా హైట్కు సరిపోయినా తేవాలి కదా, ఎర్రగా ఉన్నాము తేవాలి కదా, సినీ యాక్టర్ లాగా ఉండాలి కదా, స్టార్ లాగా ఉండాలి కదా, బోర్ లాగా ఉండాలి కదా. ఏంటంత సీరియస్గా ఉన్నారు? స్టార్ కాదు, బోరు కాదు. వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభా, నువ్వు నిర్ణయం చేసినటువంటి ఆ సాటి అయిన సహకారిని నాకు తీసుకొచ్చి నాకు వివాహం జరిపించండి ప్రభా అని దేవుని మీద ఆధారపడ్డాడండి. నిర్ణయాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడే చేస్తాడని నిర్ణయించుకున్నాడు. ఆ రాబడినటువంటి ఆ చక్కటి భార్య, ఆదరణ కలిగించే భార్య, కన్నీళ్లను తుడిచే భార్య, బాధలు పంచుకునే భార్య, అంత మాత్రమే కాకుండా వేవేల మంది ప్రజలకు తల్లి వంటి భార్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము యొక్క వాగ్దానము నెరవేర్చుటకు నిర్ణయించబడినటువంటి కోడలామె. వాగ్దానాలు వచ్చేసాయి. అబ్బో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏం బాగుంది, అబ్బో దీర్ఘాయుష్మంతుడంట, ముసలోడిని అయిపోయినా 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా ఇంకా బ్రతికేమంట. పెచ్చాలోచన బైబిల్లో పెట్టుకుని తిప్పడం తప్ప ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరు. అదేంటి పాస్టర్ గారు, మరి అంతకాడికి వాగ్దానాలు ఎందుకు ఇచ్చారండి? నెరవేర్చబడటానికి. మరి నెరవేర్చబడవంటున్నావుగా, నెరవేర్చబడతాయి. ఎప్పుడు?
నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనగానే అవుతావా? ఆ ముందేం రాస్తుంది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అది చేస్తే నీకు ఏ ఆయుష్? దీర్ఘాయుష్ వస్తుంది. అది వదిలేసి దీర్ఘాయుష్మంతుడు అవుతానంటే ఏమనుకుంటున్నావో? నువ్వు పోయినా నేను బతికే ఉంటా, అవసరమైతే వృద్ధాప్యలో కూడా ఇంకో పెళ్లి చేసుకుంటా. ఈ బడాయి మాటలని కట్టిపెట్టి దీర్ఘాయుష్మంతుడు నువ్వు అవ్వాలంటే ఆజ్ఞతో కూడిన వాగ్దానం నెరవేర్చబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం అండి. భార్య విషయం అంటే ఏంటి? ఏదో ఒకటి దొరికిందిలే, ఎల్లమారిపోయిందిలే అనుకుంటే జీవితం అంతా కన్నీళ్ళే. దేవుని మీద నిర్ణయాన్ని పెట్టుకో. యవనస్తులు ప్రత్యేకంగా చెప్తున్నా, మాకేదో అయిపోయింది అనుకోండి, మీ బ్రతుకులు సంఘానికి వస్తున్నారు కనుక ఒక నిర్ణయం చేసుకోవాలి. నా ఇష్టం కాదు, నా దేవుని ఇష్టం. ఆయన నాకు నిర్ణయించినటువంటి భార్య, నిర్ణయించబడిన భర్త నా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అని వివాహ విషయంలో కూడా నిర్ణయం చేసుకోవాలి. మొదట ఆరాధన విషయంలో నిర్ణయం తీసుకోవాలి. రెండవది జీవిత భాగస్వామి విషయంలో నిర్ణయం తీసుకోవాలి. మూడవది ఆహార విషయంలో కూడా తీర్మానం చేసుకోవాలి. ఆహార విషయంలో కూడా నిర్ణయించుకోవాలి. మన మొఖాలు చూస్తే ఎండిపోయిన రొయ్యలు ఉన్నట్టు ఎందుకుంటే తెలుసా? ఎండిపోయిన రొయ్యలు ఉన్నట్టు ఎందుకుంటే తెలుసా? ఆదివారం ఈ పాటికి తెచ్చి ఇంటికాడ పెట్టి ఆ మనసు మీకుతుండు, అది ఏమైందో, ఆరిపోయిందేమో, మళ్ళా పెట్టాలేమో, మళ్ళా ఏడి పెట్టాలేమో, ఇక అదే రంది. నేను కూడా ఇటువరకు ఏ కూరని ఉండని తగలబెట్టాలేపో అనేవాడిని. బెండకాయ వండితే నాకు మహాబాధ, దొండకాయ వండితే భలే ఇబ్బంది, బీరకాయ వండితే అన్నీ బాధలే. కాస్త మొక్కుంటే కళ్ళు కాస్త మెరిసేయి. మొక్కుంటే మనకంతా మొక్కే కదా. ఆ మధ్య ఆకలి అవుతావు రెస్టారెంట్కి పోతే ఇక్కడ నాన్ వెజ్ వంటకాలు తప్ప వేరే దొరకవని రాసింది. నేను అనుకుంటానే ఉన్నా, ఈడెవడో మొత్తం మీద మన జాతి అని అనుకుంటా ఉన్నా. తీరాళ్ళని చూస్తే ఈ గృహమునకు అధిపతి యెహోవా అని రాసింది. ఓహో, శాల్తీ మందేరా నాయన. మన తిండి విషయాన్ని కూడా దేవుడు నిర్ణయించాడు. తెలుసా మీకు? ఎప్పుడన్నా ఆలోచించి చూసారా? ఏం తినాలో కూడా ఆయన చెప్పాడు మనకి. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి ఏ దేశం ఇచ్చాడండి? ఇశ్రాయేలీయులకి ఏ దేశం ఇచ్చాడు? మరి ఇది కూడా తెలియకపోతే అట్రా స్వాములు. ఆవులు బర్రెలు తిరిగే దేశం ఇచ్చాడా? ఏమిచ్చాడు? పాలు తేనె ప్రవహించే దేశం. పాలు ఎంత బలమైనవి, తేనె ఎంత బలమైంది అంటే మనం ఏం తినాలో, ఏది తాగాలో ఆయన మనకెప్పుడో నిర్ణయించి పెట్టాడు. మనం ఏం చేసామంటే మనకిష్టమైన తిండి తిని లేనిపోయిన రోగాలు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకు అంతెందుకు? ఇప్పుడు కనుక ఎవరన్నా తెచ్చి తేక లేట్ అయిపోయి అడావుడిగా లేచి వస్తే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వేస్తుంటారు, పేలుస్తుంటారు, సొయ్యి అంట. ఇళ్ళ పక్క వాళ్ళకి గుప్పుమని వాసన వచ్చేటట్టు మసాలా బాగా తగిలిచ్చి అబ్బో వీళ్ళు మాంసం తెచ్చారని చెప్పుకునేటట్టుగా. ఇప్పుడు మీ ఇళ్లలోకి వెళ్తే దరిదాపుగా 90% ఇళ్లలో, నేను ప్రార్థన చేస్తా కానీ మా ఇంట్లో వాళ్ళు మొక్కలేదన్న వాళ్ళు చేయొద్దండి. ఎక్కడ లేచింది ఆ చేతిలో? ఎవరో ఒక్కటి లేచింది వెనకాల, ఒక్కటే లేచింది. మరి ఆయన లేవటం లేటుగా లేచాడేమో, ఒకవేళ టయానికి లేవలేదేమో మొత్తం మీద. అబ్బాబా నేను ఒకటనే మీరిద్దరు ఒకటేలే, మీరు ఒకళ్ళు దించండి, ఒకళ్ళు జాలులే. నువ్వెత్తమ్మా ఎక్కడ? నేను రానా, ఇంటికి రానా? ఓకే, నేను వస్తాలే, నేను వస్తాలే. మీ చేతులు ఎత్తిన నాకు గుర్తే కానీ నేను ఇంటికి వస్తాలే. సరే, మొత్తం మీద మీరు తెచ్చుకోవడం తప్పను కానీ
దేవుడు మనకి ఏ ఆహారం నిర్ణయించాడో ఒకసారి చూద్దాం. ఆదికాండానికి రండి, ఆదికాండానికి రండి. మొదటి అధ్యాయం 29-30 వాక్యాలు చదవండి. దేవుడు ఆ, ఇదిగో ఆ, భూమి మీదనున్న భూమి మీదనున్న విత్తనములిచ్చు విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును. గొర్రెలను ఇచ్చాను, మేకలను ఇచ్చాను, బర్రెలను ఇచ్చాను, ఆవులను ఇచ్చాను, మింగండి అని చెప్పల. ఫలాలు, కొంతమందికి ఫలాలు తెచ్చి పెట్టడమే కానీ ఇంట్లో ఆయన ఏదో పాపం కష్టపడి తీసుకొచ్చి పెడతాడు. నేను అప్పుడప్పుడు ఏదన్నా విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చూస్తే ఎక్కడెక్కడ ఎండిపోతూనే ఉంటాయి, ఆయన తెస్తా ఉంటాడు. ఈ మనిషి ఏమో పళ్ళు బిగించుకుని వారానికి ఒకసారి బిర్యానీ తింటుంటాడు. తెచ్చిన పళ్ళు ఆడు ఎండిపోతుంటాయి. అసలు మనల్ని ఏం తినమన్నాడు? పళ్ళును కూర మొక్కలను, అంటే ఆకుకూరలో. నాకు ఆకుకూరలు అంటే తలకాయ పండు మీకు చెబుతున్నా, కానీ ఇప్పుడు మాత్రం నిర్ణయం తీసుకున్నాను నేను. ఎక్కువ కాలం మనం బ్రతకాలంటే మాంసం మనల్ని బ్రతికించలేదు. మనల్ని బ్రతికించగలిగింది ఏదన్నా ఉందంటే శాకాహారాలు. దేవుని స్తోత్రం. మనకి పేరెంట్ హ్యాండ్సమ్ అక్కర్లా, మనకి ఏ ట్యూబులు అక్కర్లా, ఏ క్రీములు అక్కర్లా. మీరు ఆకుకూరలు తినటం ప్రారంభించండి. మీ చర్మం మెరిగిపోతే, తగ మెరవకపోతే నన్ను అడగండి. పాస్టర్ గారు ఏదో చెప్పాలని చెబుతున్నావు కానీ దానికి ఏమైనా ఆధారం ఉందా అంటారా? బానిసలుగా పట్టుకెళ్ళినటువంటి బబులోను దేశానికి షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వాళ్ళకి నియమించబడినటువంటి షండుడితో అంటారు, ఏమండి రాజు భుజించే భోజనం కానీ రాజు పానం చేసే ద్రాక్షారసం కానీ మేము తినవండి. ఏమైందయ్యా మీకు? అది విగ్రహార్పితమైనది. రాజు పేరట విగ్రహానికి అర్పించిన బలి మాంసం అది మేము ముట్టం. ఒక 10 రోజులు మాకు మామూలు శాఖ ధాన్యాలు, ఏమన్నా పప్పులు, ఏమన్నా పళ్ళు, ఏదన్నా దుంపలో, ఏదన్నా ఆకుకూరలో ఈ బెడ్ చూడండి 10 రోజులు. మేము ఎట్టుంటాం, వాళ్ళు ఎట్టుంటాం తేలిపోద్ది అన్నారు. సరేలేవయ్యా, మీరు ఎంతగా చెబుతుంటే వద్దంటున్నారు కదా, అవసరమైతే ఈ 4 ప్లేట్లు బయట అమ్మేసుకుంటాను నేను, 10 రూపాయలు వచ్చినట్టు ఉంటుంది నాకు కూడా, మీకు పెట్టినట్టు ఉంటుంది. మళ్ళీ మీరు చెప్పబాకండి రాజుకు మాకు పెట్టలేదు అన్నట్టు. మేమెందుకు చెబుతాం, మేము వద్దంటే అని 10 రోజులు తిన్నారు. మొత్తాన్ని కూర్చోబెట్టారు. వీళ్ళ నలుగురు దగ ట్యూబ్ లైట్లు మెరిచినట్టు మెరుస్తున్నారంట. నేను చెప్పే మాట కదా, బైబిల్లో చదివి చూడండి. మొదటి అధ్యాయం దానియేలు మొదటి గ్రంథం 8, ఆ తర్వాత 11. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిచ్చమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించిన గనుక అధిపతి దానియేలు తిట్లను, మీకు అన్నపానములు నియమించిన రాజగు నా యజమానుకి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు కనబడిన ఎడల అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగు చేసిన వాళ్ళు అవుతారు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యాను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనను, భోజనమునకు శాఖ ధాన్యములను. అదిగో శాఖ ధాన్యములు అంటే ఏంటయ్యే? పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, వంకాయ, బెండకాయ, దొండకాయ, చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు,
ఆ మధ్య ఒక పిల్ల అంటుంది, మమ్మీ ఏంటి కూర ఈరోజు? చిక్కుళ్ళు అమ్మ అందంట. చిక్కిపోతాం మమ్మీ. మరి ఏందంటమ్మా? మొక్కలేదా మమ్మీ? మొక్కలేదులేమ్మా, చిక్కుడుకాయలమ్మా, చిక్కుళ్ళు అందంట. ఏ చిక్కుళ్ళు మమ్మీ? గోరు చిక్కుళ్ళ? గోరు చిక్కుళ్ళు అయితే గోరు చిక్కుళ్ళ సన్నగా అయిపోతాను మమ్మీ నేను. శాఖ ధాన్యాలు కావాలంటారు వీళ్ళు. వాసం గారు, మీరేమి కంగారు పడొద్దు. ఇక మీరు ఏది పెట్టినా ఇక తినడానికి నిర్ణయం తీసుకున్నా, ఇక నువ్వు ఉదయం ఒకటి పెట్టు, సాయంత్రం ఒకటి పెట్టు, కళ్ళు మూసుకుని తినేస్తా. దేవుని స్తోత్ర. నూనె ఉన్నా లేకపోయినా పర్లా, ఉడకబెట్టి పెట్టు, ఇంకా మంచిది. హాయిగా అసలు రుచి ఉందా లేదా అని కూడా చూడొద్దు నువ్వు. నేను ఏది పెట్టినా తింటా. నేను నిర్ణయించుకున్నానబ్బా, ఎందుకు అనవసరంగా కొంచెం కాలం బ్రతికితే ఇంకా 4 ఆత్మలు సంపాదించవచ్చు కదా. అందుకని ఇక నుంచి అవసరమైతే తప్ప, ఏదన్నా ఫంక్షన్ అయితే తప్ప మొక్క తిన్నా అనుకుంటున్నాను. నేను ఎక్కడి నుండి చెప్తున్నా. దేవుని స్తోత్రం. నిర్ణయం తీసుకున్నాను నేను కూడా. మరి మీరు కూడా చేసుకుని మొక్కలు తినటం మానేస్తే పట్టడం మానేసింది. ఏంటిది పట్టేది? ప్యాట్ కరగటానికి జిమ్ము. లాగిందే లాగుడు, ఈ కారిందే కారుడు, తుడిసిందే తుడవటం. అమ్మా నేను గంట చేశా, అదేం దాకదు. ఈ రోజు నుంచి తీర్మానం చేయి, ఉదయం చక్కగా ఏదన్నా జావ తాగేసి 2-1 ఇడ్లీ తినేసి హ్యాపీగా ఉండు. మధ్యాహ్నం అంతా పప్పుతో అన్నం తినేసేయి. రాత్రికి ఏదన్నా అలసంద గుగ్గిలు తినేసి హాయిగా కాసిన మజ్జిగ తాగి పండుకో. బతుకుతామంటారా? అట్టని కాదు. ఇక్కడ వాక్యం చెప్పేది ఏంటంటే, మీకు ఇవ్వబడిన ఆహారాన్ని గురించినటువంటి ఒక ఆలోచన కలిగి ఉండాలి. మాంసం అతిగా తినేవాడితో మనం స్నేహం చేయకూడదంట. మీరు ఎప్పుడన్నా ఆ వాక్యాన్ని చూసారో లేదో? మాంసం అతిగా తినేవాడితో మనం స్నేహం చేయకూడదు. ఈ శాఖ ధాన్యాలు తిన్నారు కదా, సాయంత్రం ఏం చెప్పాడా? తర్వాత ఏం చెప్పాడు బాబు? చూడు, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజ భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను. పాన్స్ అవసరమా ఇప్పుడు? చెప్పండి. పాన్స్ అవసరమా ఇప్పుడు? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. అవసరమా? పాన్స్ పౌడర్ అవసరమా? హలో, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అవసరమా? చెప్పండి. ఏది లేకుండానే మన ముఖాలు ఎలా ఉంటాయి? రాజభోజనం తిన్నవాడి కంటే కూడా వీళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయి నాయన? సౌందర్యముగాను కళగా. అబ్బా, అప్పుడప్పుడు మనం కొంతమంది చూస్తాం, ఏంటి సిస్టర్ భలే కళగా ఉంది మీరు ముఖం, మీరు బాగున్నారు ఇప్పుడు అని అంటాం. చూసావా? అలా కనపడతాం మనం. ఎప్పుడు? జిమ్కి వెళ్ళక్కర్లా. నాకు కనపడతారు అప్పుడప్పుడు. నేనేదో అనారోగ్యంతో కొంచెం వాకింగ్ చేస్తే మంచి పోతే ట్రాకులు గట్టు కనపడితే వాకింగ్ ట్రాక్. ఏంటి సంగతి? కారణం ఏంటి? పెరిగింది. ఎందుకు పెరిగింది? నేను ఎప్పుడో చెప్పా, డబ్బాలు తెస్తున్నారు తినబాక, వద్దులేని చెప్పాను మా పాసం గారికి. తేవద్దని చెప్పారు. మళ్ళీ తెచ్చినాకేమో మళ్ళీ నేను తెచ్చాను అంటున్నా. తిన్నందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళ డబ్బాలను తినేట్టు అయిపోయాను నేను. ఎవడన్నా అంత అన్నం పెట్టి నేను పెట్టాను అంటాడండి? సిగ్గున్నవాడు ఎవడన్నా అంటాడు ఇంత అన్నం పెట్టి? దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కనుక మనకు ఆహారం నిర్ణయించబడింది.
ఆహార విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. పరలోక రాజ్యానికి కూడా ఆహారంతో ముడివేయబడింది, తెలుసా మీకు? అంత్య దినమందు లేపబడాలంటే నా శరీరమును నా రక్తమును పానము చేయాలి. అంటే మనం ఆయన రక్తం తాగుతున్నామా? లేదే. దానికి సూచనగా ఉన్నటువంటి ద్రాక్ష రసం తాగుతున్నాం. ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను తింటాం. ఈ ఆహారం ద్వారానే పరలోక రాజ్యానికి ఎత్తబడటానికి శక్తిమంతులు అవుతారు. దేవుని స్తోత్రం. ఏం తింటే ఈయనకి ఎందుకు అనుకుంటున్నారా? ఏం తిన్నా నాకేం కాదు, కానీ మీరు తినాల్సిన ఆహారాన్ని దేవుడు నిర్ణయించి పెట్టాడు. బల్లనంగా కొంతమంది నేను బాప్తీసం తీసుకోలేదులే అమ్మ, తీసుకుందాం అనుకున్నాను, కానీ మొన్న మా అమ్మాయి పెళ్ళి అవుతాను అనుకున్నాను, అవ్వలేదు, ఈసారి పెళ్ళైనా తీసుకుంటాలే. ఈ లోపల నువ్వు పోతే ఈ లోపల ఓ మరి మా నువ్వు రా పైకి అన్నాడు అనుకో దేవుడు. ప్రభువా నేను ఇంకా తీసుకోలేదు, వస్తున్నాను రా, నీకేం పర్లేదు, అక్కడ ఇంకో చోటు ఉందిలే, నీకు ధనవంతుడున్న చోటు ఉందిలే, నీకు రమ్మన్నాడు అనుకో. వస్తున్నా ప్రభువా నీ రివ్వును పోయావు అనుకో, బగ 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 కాలుతున్నమ్మా, అగ్నిగుండంలో ఉండాల్సి వస్తుంది. వాళ్ళు కొంతమంది బాప్తీసం తీసుకుని నేను సిద్ధపడలేదులే, రాత్రి కౌన్సిలింగ్ మీటింగ్ ఉంటే చైర్మన్ గారితో ఈడు మోహం దాగలబెట్టని. ఏదైనా చిన్న ఇబ్బంది ఉందనుకో ఆ రోజు మానేయాలా, ఏదైనా అనారోగ్యం ఉందనుకో దానికి ఇబ్బంది లేదు, ఏమీ లేదు, శుభ్రంగా తిని చేపుకుంటా పండుకుని ఏడకొచ్చి నేను సిద్ధపడలేదు. ఎవడన్నా ఓట్ల డబ్బులు ఎత్తానంటే రాత్రి అంతా కూర్చుని ఉంటుంటే అది పట్టుకుని లిస్టు పట్టుకుని ఎవడి కొట్టేద్దామని. ఎవడన్నా తీసుకొని వాడు ఉంటే ఇవి టిక్ పెట్టుకుంటాడు, ఇచ్చినట్టుగా మొత్తం లెక్కేసుకుని ఇడి జేబులో పెట్టుకుంటాడు. అక్కడ టిక్కు పెడతాడు, అక్కడ టిక్కు పెట్టాడు అనుకో, కుడివైపున గొర్రెల్లోకి బావు, ఎడమ వైపున ఉన్న మేకల్లోకి పోతావు. అయ్యా నేను బాప్తీసం పొందాను, అయ్యో బాప్తీసం పొందావు, కానీ రాత్రి అంతా ఓట్ల డబ్బుల్లో తిరిగావు, నువ్వు 2 క్లోజ్ చేసుకుని ఇటు పొమ్మంటాడు. దేవుని స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అంత్య దినమందు లేపబడటానికి ఆహారం ఉంది, అది రొట్టె ద్రాక్షరసం. అంత్య దినమందు అతనే లేపబడతాడు, ఆమె లేపబడుతుంది. బాప్తీసం పొందాలి, మారు మనసు పొంది బాప్తీసానికి సిద్ధపడి బాప్తీసం ద్వారా సంఘంలో చేర్చబడి సంఘంలో ఐక్యపడి సంఘ క్రమంలో నిలిచి పరిశుద్ధాత్మని యొక్క సిద్ధపాటుతో ఆ సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నువ్వు సిద్ధపడితే రెప్పపాటులో మార్పు చెంది పరమునకు ఎత్తబడతావు. ఏదంటే తిని ఎక్కడంటే అక్కడ తిని ఎప్పుడంటే అప్పుడు తిని ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర తిని. నేనేదో ఊర్లో పని మీద పోతే అది ఆదివారం, అక్కడ పాస్టర్ గారు చర్చి ఉంది, పాస్టర్ గారు ఉన్నాడు, ఈ ఆప్సెట్ కింద ప్యాకెట్ ఆడుతున్నారు. ఒరే యేసబ్బా రండిరా బల్లరదెత్తాను, రండిరా బల్లరదెత్తాను, టైం అయిపోతుంది అని అంటున్నాడు ఆ పాస్టర్ గారు. వస్తూనే ఉండండి, ఫైనల్ గేమ్ ఇదే, ఆఖరాట వచ్చేస్తున్నాం. నేను తర్వాత అడిగా ఏంటి ఈ పరిస్థితి, ఏంటి ఎందుకు వచ్చింది? తిరగనియండి, ఆ పిల్లల్ని అట్టా తిరగనియండి, ఏం కాదులే తిరగనియండి. పిల్లల్ని తిరగనిస్తే ఏ కోత గరుస్తుంది, ఇంటికి వెళ్ళినాక వాళ్ళు 4 బాగుతారు, అప్పుడు సరిపోద్ది. పిల్లలు దగ్గర పెట్టుకోవటం తెలీదా? పిల్లలు ఎక్కడ ఉన్నారు చూసుకోవటం తెలీదా? పిల్లలు నేను బీచ్లో వదిలిపెట్టినాడు, నేను అందుకని ఏం మాట్లాడుతున్నా, మెలకుండా ఉంటున్నా. ఎందుకులే నా కింద పద్దాకా కెలుక్కోవటం, నాకు ఎందుకని నేను మెలకుండా ఉంటున్నా. ఆ టెంట్ వేసారు, ఆ టెంట్ కింద కూర్చున్నారు కొంతమంది పోయి. ఇవన్నీ దేవుని క్రమాలు పద్ధతులు, దేవుని కొరకు బ్రతికే అనుభవాలు కాదు. నిర్ణయాలు ఉండాలి, భక్తిలో నిర్ణయం ఉండాలి, ఆరాధనలో నిర్ణయం ఉండాలి, తినే విషయంలో నిర్ణయం ఉండాలి. ఆహారం చేత అపవిత్రపడకుండా మరి పవిత్రత కలిగి బ్రతకడానికి నిర్ణయం తీసుకోవాలి. ఆయన మన ముందు అన్నీ పెట్టున్నాడు, లోకంలో అన్నీ ఉన్నాయి, అన్నీ అనుభవించేదానికి మనం యోగ్యులమో కాదు. కొన్నిటిని మనం త్యాగం చేసుకోవాలి, కొన్నిటిని మనం విడిచిపెట్టాలి. అప్పుడే మనం ప్రభు కొరకు సిద్ధపడగలుగుతాం. కనుక
మనం ఆరాధన విషయంలో నిర్ణయం, జీవిత భాగస్వామి విషయంలో నిర్ణయం, ఆహార విషయంలో నిర్ణయం, బల్లారాధన విషయంలో నిర్ణయం, మనం పరిశుద్ధత కలిగి దేవుని కొరకు సిద్ధపడగలిగితే రెప్పపాటులో కడబోరు శబ్దం, మృతులు అక్షయులుగా లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనం మార్పు చెంది పరలోకానికి వెళ్తాం. మనం ఇక్కడ ఉండగానే రక్షణ పొందాలి, మనసు మార్చుకోవాలి, బాప్తిసం పొందాలి, సంఘంలో చేర్చబడాలి. ఓ చక్కటి బోధ, నీకు నచ్చిన దగ్గర, నీకు నచ్చిన బోధ, నీకు అనుకూలమైన బోధ, హెచ్చరికలు లేని బోధ, ఏ మాత్రం నిన్ను గద్దించే అనుభవాలు లేకుండా, నీకు ఎక్కడ చూసిన శాలువా కప్పుతా, నల్లగా సీస ఎత్త, ఎర్ర కుర్చీ వేసి అబ్బో నీకు బాకాలు ఊదే దగ్గర నువ్వు చక్కగా బోధ విను. ఆ తర్వాత వచ్చే బాధ ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు సావదు. ఎప్పుడు నువ్వు సిద్ధపడతావంటే నీ తప్పు దిద్దపడతా, హెచ్చరించబడతా, గద్దించబడతా, నడవలసిన త్రోవలు నేర్పించబడతా. వాక్యానుసారమైన అనుభవాలు ఎక్కడుంటాయో, ఆది అపోస్తుల అనుభవం, రొట్టె విరుచుట, ప్రార్థన, సహవాసం ఎక్కడుంటుందో అక్కడ నువ్వు నిలిచి ఉంటే ఆ సంఘంలో నువ్వు నాటబడి ఉంటే, ఆ సంఘంలో నువ్వు అంటుకట్టబడి ఉంటే, అక్కడ నువ్వు ఆరాధన చేస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తి అవుతావు. దేవుని చిత్తం చేయువాడు నిరంతరం నిలిచి ఉంటాడు. ఈ భూమి మీద కొంతకాలమే, పరలోకంలో సదాకాలం నిలిచి ఉంటాడు. ఆ భాగ్యం మనం అందరం పొందుకుందాము గాక. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి నిర్ణయాలు, మీరు ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో దాని మీదే తిరగబాకండి, కాస్త ప్రార్థనలో ఉండే సమయం ఇది. లేచి నిలబడండి, ప్రార్థనలో నిలబడండి. బాగానే ఉంది, ఆరోగ్యం బాగానే ఉంది కదా, లేచి నిలబడండి. దానికి కూర్చోకూడదు. ఆరోగ్యం బాగున్న వాళ్ళు లేచి నిలబడండి. కొంచెం ఏదైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు కూర్చోండి, ఇబ్బంది లేదు. కానీ చక్కగా ఆరోగ్యవంతులంతా లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, ప్రభా నా నిర్ణయాల మీదే నా బ్రతుకు ఆధారపడి ఉంది, నా నిర్ణయాల మీదే నా ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంది. నేను ఏ నిర్ణయం తీసుకోవాలో, నేను ఏది కోరుకోవాలో అది నువ్వు కూడా తెలియచేసావు. నేను జీవాన్ని కోరుకోమని చెప్పారు. జీవాన్ని కోరుకుంటే అడిగింది మీరు ఇస్తారని చెప్తున్నారు. అయ్యా, నిత్య జీవాన్ని మేము పొందాలంటే మేము మా నిర్ణయాలు సరైనవిగా, ఆరాధన విషయంలో సరైన నిర్ణయం, దేవుడు ఎవరో తెలుసుకుని ఆ జీవం కలిగిన మిమ్మలను ఆరాధించే ఆ అనుభవం కుటుంబం అంతా పిల్లలతో కలిసి ఆదివారపు ఆరాధనలో గడపగలిగినటువంటి ఓ చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాం ప్రభు అని. నీ జీవిత భాగస్వామి విషయంలో కూడా నీ ఇష్టం కాకుండా దేవునికి అప్పగించి, దేవుని మీద ఆధారపడి నిర్ణయాన్ని దేవునికి అప్పగించి దేవుడే కార్యం చేస్తాడని నువ్వు నిర్ణయించుకోగలిగితే నీ జీవితకాలం అంతా సంతోషము, సమాధానము, నెమ్మది, ఆనందం, నీ భార్య వల్ల, నీ భర్త వల్ల నీకు చక్కటి కిరీటం లభిస్తుంది, ఘనత లభిస్తుంది, ఆశీర్వాదాలు లభిస్తాయి. గవిని యొద్ద కొనియాడబడే అనుభవాలు. చక్కగా ఉంది, చక్కగా ఉన్నాడు, నచ్చినోడు, మెచ్చినోడు, మనకు అనుకూలంగా ఉంటాడు, అది నీ నిర్ణయం. కానీ దేవుని నిర్ణయం అది కాదు. దేవుడు నిర్ణయించిన నిర్ణయం చొప్పున నీవు దేవునికి అప్పగిస్తే నీ బ్రతుకుని ఓ చక్కటి జీవిత భాగస్వామిని నీకు నా దేవుడు అనుగ్రహిస్తాడు. అదిగో వారి ద్వారా మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి, మహిమకరంగా ఉంటాయి. ఇప్పటికే వివాహమైన వారు మీ జీవిత భాగస్వామిని ప్రేమించగలిగిన అనుభవాలు, నీ భర్తను గౌరవించే అనుభవాలు, దేవుణ్ణి గణపరిచే అనుభవాలు, కుటుంబం అంతా కలిసి ఆరాధించే అనుభవాలు నీవు కలిగి ఉన్నట్లయితే రెప్పపాటులో కడబోర శబ్దం వినబడినప్పుడు మార్పు చెంది పరలోకానికి చేర్చబడతావు. సజీవుడువైనా మృతుడువైనా ఏ స్థితిలో నీవున్నా అక్షయతను ధరించుకొని క్షయతను విడిచిపెట్టి రెప్పపాటులో వెళ్ళిపోతావు. ఆహార విషయంలో నియమాలు తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. అదిగో ప్రభు అంటున్నాడు, శాఖ ధాన్యాలు నీకు ఇవ్వబడ్డాయి, ఫలాలు నీకు ఇవ్వబడ్డాయి, భూమి నుండి వచ్చే దుంపలు నీకు ఇవ్వబడ్డాయి, ఆకుకూరలు నీకు ఇవ్వబడ్డాయి. ఇది మీకు ఆహారం. ఆయన చెప్పే ఆహార నియమాలు నువ్వు పాటించగలిగితే, ఆహార నియమాలు పాటించగలిగితే, ఆరాధన నియమాలు పాటించగలిగితే, జీవిత విధానాలు
భాగస్వామి విషయంలో, కుటుంబ విషయంలో ఆరాధన చేయవలసిన రీతిలో నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగగలిగితే నా దేవుని అద్భుత కార్యాలు ఈ సంవత్సర ప్రారంభంలోనే నీ జీవితంలో ప్రారంభం చేయబోతున్నాడు. ఆయన విశాలపరచబోతున్నాడు, విస్తరింపజేయబోతున్నాడు, నిబంధన స్థిరపరచబోతున్నాడు. స్థాపించిన దేవుడు కార్యాలు ప్రారంభిస్తాడు. దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వనులతో. దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వనులతో. నిత్యం నీకేనా ఆరాధన, నీవే నీవేనా స్తుతి కీర్తన, నిత్యం నీకేనా ఆరాధన, నీవే నీవేనా స్తుతి కీర్తన. అందరూ చప్పట్లు కొడుతూ Glory, hallelujah. బలవంతుడా మహాశూరుడా, పలు శోధనలో నా తోడై, నా కుడి పార్శ్వమందుండినావు, నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు, నీ ఎనలేని ప్రేమను చూపితివి. బలవంతుడా మహాశూరుడా, పలు శోధనలో నా తోడై, నా కుడి పార్శ్వమందుండినావే, నీ మహిమకై నీవేర్పరచిన
గ్లోరీ, హల్లెలూయా. అభిషిక్తుడా నా ప్రాణేశ్వర, నా నీడవలే నాతో నుండి నన్ను రక్షించి పోషించినావు. నేనన్నాడు నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తి పరచి నన్ను నీ స్థితిలో నీవు నిలిపినావు. అభిషేక్తుడా నా ప్రాణేశ్వర, నా నీడవలే నాతో నుండి నన్ను రక్షించి పోషించినావు. నేనెన్నడూ నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తిపరచి నన్ను నీ స్థితిలో నీవు నిలిపినావు. నీవే నీవే నా ప్రాణము, నాలో నీవే నీవే నా ధ్యానము. నీవే నీవే నా ప్రాణము, నాలో నీవే నీవే నా ధ్యానము. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించే నాలో. మన్నైనది మన్నైపోనని నన్ను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాలో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాలో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాలో ఉన్నావే.
నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నీవే నీవే నా ప్రాణము. నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించెదము. నది అద్దరిన ఉన్న మీ పితరులు ఎవరిని ఆరాధించారో వారిని మీరు ఆరాధించిన నేను ఒక నిర్ణయం చేసుకుంటున్నాను. నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించెదము. ఆయనే నీ ఆరాధనై ఉండాలి. ఆయనే నీ ప్రాణమై ఉండాలి. నీ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఓ చక్కటి నిర్ణయం చేసుకోవాలి. ఎవరంటే వారిని ఇష్టపడటం కాదు. అందుకే నరుల ఆయుష్ తగ్గినట్లుగా లేఖనాలు తేటగా తెలియచేయబడుతూ ఉన్నాయి. ఎప్పటికే వివాహ వ్యవస్థలో నలిగిపోతూ ఉంటే ఒక నిర్ణయానికి రావాలి. నీ ఇంటి వారందరితో కూడా ఆరాధనలో ఉండాలని, అది క్రమమైనదై ఉండాలని, అది దేవుని చిత్తంలో ఉన్నదై ఉండాలని, దేవుడు ఏర్పరచుకున్నదై ఉండాలని ఆశ కలిగిన వాడవై నీ ఆహార విషయంలో కూడా ఓ చక్కటి నిర్ణయం. అదిగో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజు భుజించే భోజనాన్ని కానీ పానాన్ని కానీ అంటుకోలేదు. 10 దినముల తరువాత రాజు భోజనం భుజించిన వారి ముఖములందరికంటే కూడా వీరి ముఖాలు తేటగా ప్రకాశిస్తున్నట్టుగా లేఖనాలు తెలియచేయబడ్డాయి. వారి ప్రార్థనా విషయంలో కూడా చక్కటి నిర్ణయాలు కలిగిన వారై ఉన్నారు. వారికి ఏదో శిక్ష ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రతిమలకు మొక్కలేదు. అగ్నికి ఆహుతయ్యేదానికి కూడా నిర్ణయం చేసుకున్నారు. ఆ మహిమ కలిగిన దేవుడు ప్రాణమై జీవమై తప్పించి ఉన్నత శిఖరం మీద వారిని నిలబెట్టాడు. ఆ దేశంలోనే ప్రముఖులైపోయారు. ఇవి సంవత్సర ప్రారంభంలో మంచి నిర్ణయాలతో కొనసాగు. ఆయన నిన్ను నీతో ఉండి నడిపించాలనుకుంటున్నాడు. దివ్య తేజమయుడై, వెలుగై, మార్గమై, పాదములకు దీపమై, త్రోవకు వెలుగై, నీ పాదము తొట్టిల్లనీయకుండా నిన్ను స్థిరపరచాలని, బలపరచాలని, నిత్యము ఆయనతో ఉండునట్లుగా అంత్య దినమందు నిన్ను కొనిపోవాలని శ్రేష్టమైన ఆహారం నీ కొరకు ఆయన శరీరము, ఆయన రక్తము భోజన పానములై ఉన్నాయి. సహోదరుడా, ఎంతకాలం పారిపోతావు? సహోదరి, ఎంతకాలం ముఖం తప్పిస్తావు? రక్షణ పొందకపోతే రక్షించబడటానికి సిద్ధపడు. ఇప్పటికే రక్షించబడి ఎన్నో ఆటంకాలు, అవరోధాలతో దూరం అయిపోతూ ఉంటే ఒక నిర్ణయానికి రోజులు రావాలి. నా ప్రభు అంత్య దినమందు నన్ను లేపాలంటే ఆయన రక్త మాంసములో నేను పాలివాడినవ్వాలని ఒక తీర్మానానికి నువ్వు రాగలిగితే, ఒక నిర్ణయానికి నువ్వు రాగలిగితే, నా దేవుడు నీ పట్ల ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. నిత్య జీవాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును అని ఈ సంవత్సరాన్ని ప్రారంభించాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని ఆయన మీ ముందు నిలబడి ఉన్నాడు. ఆయన దివ్య తేజోమయుడిగా ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన ఆ దేవుడు వెలుగుమయమై నీ ముందే నిలిచి ఉన్నాడు. నువ్వు నిర్ణయించుకుంటే, నువ్వు అడిగితే, నన్ను నడిపించు అని నువ్వు అప్పగించుకుంటే, సమభూమి కలిగిన స్థలము యందు నీ పాదము స్థిరపరిచి నీ కాలు చిక్కుపడకుండా నిన్ను నడుపుటకు ఆయన
సిద్ధంగా ఉన్నాడు. నీ నిర్ణయం ఏంటో ఒక్కసారి. ఎవరి మీదో నువ్వు ఏదేదో అనవసరమైనటువంటి నిర్ణయాలతో పనికిమాలిన ఆలోచనలు పెట్టుకుని దేవుని సన్నిధికి దూరం అవ్వటం, దైవ సేవకులతో దూరమై విభేదించటం, సంఘానికి దూరమైపోవటం, సంఘ క్రమానికి అంటుకట్టబడకపోవటం, సమాధానం లేని నీ బ్రతుకు ఎంతకాలం సంఘంలో ఉన్న దేవుడు నిన్నెన్నటికీ గుర్తించడు. నీ మనసు మారాలి, రూపాంతరం చెందాలి, పాతవి గతించిపోవాలి, సమస్తము నూతనం అవ్వాలి. తీర్మానం చేసుకో, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమా, కృపగలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2026వ సంవత్సరాన్ని దయా కిరీటముగా మా అందరికీ కూడా మీరు ధరింపజేసి ఉన్నారు. అందుని బట్టి మీ స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా, మీ ఉన్నతమైన కృప చేత, మీ కాపుదల చేత మా అందరినీ కూడా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలు. ఈ సంవత్సరంలో ప్రభువా, ఈ మొదటి ఆరాధన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తూ ఉన్నారు నాయన. మీకు స్తోత్రాలు. ఆత్మస్వరూపిగా, అదృశ్యమైన దేవునిగా మా మధ్యలోనికి మీరు దిగి వచ్చి మా అందరినీ కూడా మీరు బలపరిచి ఈ సంవత్సర ప్రారంభంలో ప్రభువా మీ దివ్యమైన సందేశాన్ని మా అందరికి కూడా మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరంలో ప్రభువా, ఈ సంవత్సర ప్రారంభంలో మీ మంచి తీర్మానాలతో, మంచి నిర్ణయాలతో ముందుకు కొనసాగి ఈ సంవత్సరాన్ని విజయముతో ముగించాలని మీరు కోరుకున్న దేవునిగా ఉండి, అయ్యా ఎటువంటి నిర్ణయాలు మా జీవితంలో ఉండాలో, ఎటువంటి తీర్మానాలు మేము చేసుకొని మా అడుగులు ముందుకు వేయాలో బహుతేటగా దైవజనుల్ని మీరు నిలవబెట్టి మీరు మాట్లాడి ఉన్నారయ్యా. అందుని బట్టి మీ స్తోత్రాలు. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించిన దేవునిగా మీరున్నారు నాయన, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆశీర్వదించే దేవునిగా మీరున్నారు నాయన, మీకు స్తోత్రాలు. ఏ స్థితిలో మేమున్నా మా యొద్దకు దిగి వచ్చి మా స్థితిని గమనించి మమ్మల్ని హెచ్చించే దేవునిగా నా తండ్రి మీరున్నారు నాయన, మీకు స్తోత్రాలు. ఈనాడు ప్రభువా, ఆశీర్వాదాన్ని, శాపాన్ని, జీవాన్ని, మరణాన్ని మా ముందు పెట్టి మేమేది కోరుకోవాలో బహుతేటగా మాకు తెలియజేసిన గొప్ప దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. అయ్యా, మా ప్రాణమునకు మూలమైన నిన్ను, మా దీర్ఘాయుషునకు మూలమైన నిన్ను హత్తుకొని జీవించినట్లుగా ఎల్లప్పుడూ కూడా ఈ లోకంలో జీవాన్ని కోరుకునే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. శాపాన్ని, మరణాన్ని ప్రభువా ప్రతి కుటుంబంలో నుంచి ఈ సంవత్సర ప్రారంభంలో మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలు. అయ్యా, నీ బిడ్డలు జీవాన్ని కోరుకొని ఈ సంవత్సరం అంతా మీరు ఇచ్చే దివ్యమైన క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. అలానే ప్రభువా, ఆరాధించే విషయంలో ప్రభువా, మిమ్మల్ని స్తుతించే విషయంలో, మిమ్మల్ని గణపరిచే విషయంలో తీర్మానం చేసుకొని ప్రభువా నడుకట్టుకొని నాయన, మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా ఒక మంచి ఆరాధన క్రమంలో నీ బిడ్డలు నడిపించబడటానికి సహాయం చేయండి తండ్రి. ఆనాడు యెహోషువ చేసిన తీర్మానాన్ని బట్టి యెహోషువని గొప్పగా మీరు దీవించిన దేవునిగా మీరున్నారు. తన సంతానాన్ని మీరు దీవించిన దేవునిగా మీరున్నారు నాయన, మీకు స్తోత్రాలు. అటువంటి మంచి తీర్మానంతో నిన్ను ఆరాధించే విషయంలో అయ్యా మేము అడుగులు ముందుకు వేయడానికి సహాయం చేయండి తండ్రి. మీ స్తోత్రాలు. అలానే ఎవరి బిడ్డలు ప్రభువా వారి ఎంచుకునే జీవిత భాగస్వామి విషయంలో మంచి తీర్మానాలు ఈ సంవత్సరంలో చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ సంవత్సరం యవ్వన పిల్లల జీవితాల్లో ఘనమైన కార్యములు మీరు ప్రారంభించండి నాయన, మీకు స్తోత్రాలు. మంచి నిర్ణయాలతో, మంచి తీర్మానాలతో వారి జీవితానికి పునాదులు వేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. అలానే ఇప్పటికే కుటుంబ వ్యవస్థ ఉన్న ప్రతి బిడ్డ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ప్రేమానురాగాలు, ఐక్యత కలిగి ఒకరికంటే ఒకరు గనులని, యోగ్యులని ఎంచుకోవడానికి ఈ లోకంలోని వారి కుటుంబాలలోనే మీరు ఇచ్చిన స్వర్గాన్ని, ఆ స్వర్గ సేవ లాంటి కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి అసమాధానాన్ని మీరు తొలగించండి అయ్యా, ప్రతి అడ్డుబండ మీరు తొలగించండి నాయన. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదానికి వారసులుగా మీరు మార్చండి నాయన. సియోలో నుండి మీరు చేయెత్తి మీరు దీవించండి నాయన, మీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా ఈ సంవత్సరంలో మీరు దీవించండి, ఆశీర్వదించండి.
అభివృద్ధి పదముల మీరు నడిపించండి నాయన. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. అలానే ప్రభువా అయ్యా, మేము తినే ఆహార విషయంలో కూడా నడుం కట్టుకొని తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీ స్తోత్రాలు. మీరు మాకు నియమించిన ఆ నియమ నిబంధనలన్నీ కూడా మేము పాటించి ప్రభువా నిన్ను హత్తుకొని జీవించే వారిగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన రక్త మాంసములు ప్రభువా అయ్యా ప్రేమించిన వారిగా మేము ఉండి నాయన జాగ్రత్త కలిగి భయముతో వణుకుతో మీరిచ్చిన రక్షణ కాపాడుకొని అయ్యా భయభక్తులతో ఆ బలను ప్రభువా అయ్యా మేము సేవించినప్పుడు, ఆ రక్తాన్ని సేవించినప్పుడు ప్రభువా మీ శరీరాన్ని మేము భుజించినప్పుడు మాకు దివ్యమైన ఆశీర్వాదాలు, నిత్య జీవాన్ని ఈ లోకంలో మాకు అనుగ్రహించే దేవునిగా మీరు నాయన, నిత్య రాజ్యంలో నీతో కలిసి వారసులుగా మేము ఉండే ఉన్నతమైన భాగ్యాన్ని మాకు అనుగ్రహించే దేవునిగా మీరు నాయన. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. కాబట్టి అయ్యా నీ బిడ్డలందరూ ఈ సంవత్సర ప్రారంభంలో మంచి నిర్ణయాలతో, మంచి తీర్మానాలతో అడుగులు ముందుకు వేసి గొప్ప విజయాన్ని పొందుకున్నట్లుగా మీ ఘనమైన కార్యం ప్రారంభించమని ప్రార్థన చేస్తూ, ఏ మాట వ్యర్థమైపోకుండా ప్రతి ఒక్కరికి ప్రయోజనకరముగా ఈ మాటలన్నీ ఫలభరితంగా మార్చమని ప్రార్థన చేస్తూ, ముందున్న పవిత్ర బలను కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీ రక్త మాంసాల ద్వారా ఒక మంచి బలాన్ని, శక్తిని మేము పొందుకోవడానికి, మా ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన ఆ శక్తి ద్వారా ఈ సంవత్సరం అంతా మేము ప్రయాణం చేయడానికి అవసరమైన కృప మా అందరికీ కూడా సమృద్ధిగా దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు బల ఆరాధనకి సిద్ధపడి వచ్చిన